హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారద హోమ్ మేకింగ్ ఛానల్. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. నేను పూజా మందిరం అంతా శుభ్రం చేసి దేవుడి ఫోటోలు అటుని తుడిచి బొట్లు పెడుతున్నాను అనమాట. విగ్రహాలు ఉంటే నా దగ్గర కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎక్కువ లేవండి. అవి కూడా కడిగి గంధం రాసి బొట్టు పెడతాను నేను. ఈ గంధంతో నీ పెడుతున్నాను అనమాట. ఈ రాయి చెక్క అమ్మిచ్చింది. ఈ గంధం చెక్క కాశీ నుంచి ఎవరో తీసుకొచ్చి ఇచ్చారంటండి. స్మెల్ మాత్రం చాలా బాగుందండి. మనం మనం రెగ్యులర్గా గంధం పొడి వాడేస్తాము, అది అంత వాసన కాసేపే ఉంటుందండి. ఈ గంధం చెక్కతోని గంధం రాసి పెడితే అసలు మొత్తం ఇల్లంతా కూడా గంధం వాసన వచ్చిందండి. అంత బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని విగ్రహాలన్నిటికీ ఈ గంధంతోనే బొట్లు పెడుతున్నాను అనమాట. మొత్తం రాసి చక్కగా బొట్లు పెడితే అసలు స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది. నాకైతే భలే నచ్చిందండి. నేను దీంతో ఇదే వాడుతున్నాను ఎక్కువగా. గంధం అయితే మాత్రం నేను పూజ దేవుళ్ళని అయితే మాత్రం నెలకి ఒకసారేనండి శుభ్రం చేస్తాను. డేట్ లేడీస్కి ఉండేదే డేట్ అయిన తర్వాత మాత్రమే నేను పూజా మందిరాన్ని శుభ్రం చేసి అన్నీ కడిగి పసుపు రాసి బొట్లు పెడతాను, గంధం రాసి. చాలామంది అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి అండి. నేనైతే ఇలా చేసుకుంటాను. నెలకి ఒకసారి మాత్రమే అన్నీ తీసి కడిగి శుభ్రం చేసి అన్నిటి బొట్లు పెడతాను. మాకు పెళ్ళిలోని గౌరీదేవి వినాయకుడిని ఇస్తారండి. ఇదేనండి గౌరీదేవి, రాతివి అన్నమాట. వినాయకుడు గౌరీదేవిని పెళ్ళిలో పెట్టి మేము పూజ చేస్తాము. పూజ చేసిన తర్వాత వాటిని మేము తెచ్చుకుంటాం అత్తవారింటికి. మాకు ఈ ఆనవాయితీ ఉంటుందండి. అందుకని నిత్యము గౌరీదేవికి వినాయకుడికి మాత్రము ధూపం వేసి ఏదైనా నైవేద్యం పెడతాము. మిశ్రీ నేనైతే ఎక్కువగా మిశ్రీ పెడతాను, ఎక్కువ బెల్లమైనా పెట్టుకోవచ్చు. ధూపం అయితే కంపల్సరీగా వెయ్యాలి రోజుని. వినాయకుడు గౌరమ్మకి అయితే కంపల్సరీగా వేస్తాము. మేము ఇలా చేసుకుంటామండి. నేను ఇవి ఎస్విబి షోరూంలో తీసుకొచ్చాను కదా, పీటలు, చిన్న చిన్న పీటలు గౌరీదేవికి వినాయకుడికి పెడదామని తీసుకొచ్చానండి. అవి శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్టు పెడుతున్నాం. మనం కొత్తగా ఏది వాడినా మనం పసుపు రాసి బొట్టు పెడతాం కదా, అందులోని పూజా మందిరంలో పెడుతున్నాం కదా, అందుకని మొత్తం అన్నిటికీ పసుపు గంధం రాసి బొట్లు పెట్టుకుని ఇలా అలంకరించుకుని పూజా మందిరంలో పెట్టుకుంటాను నేను. శ్రావణ మాసంలో అయితే రోజు నిత్య దీపం పెడతాం, కానీ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మంగళవారం, శుక్రవారం మాత్రం నేను తాంబూలం నైవేద్యం పెడతాను. మాకు మంగళ గౌరి వ్రతాలు అయితే ఏమీ లేవండి. నేను కాకపోతే గౌరమ్మ ఉంది కాబట్టి నేను శ్రావణ మంగళవారాలు పూజ చేసుకుంటాను. తాంబూలం పెడతానండి. నేను తాంబూలం పెట్టి అష్టోత్తరం అది చదువుకుంటాను. ఇట్లానే చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా. వ్రతం కింద అయితే మాకు ఆనవాయితీ లేదు, కానీ వరలక్ష్మి పూజ మాత్రం ఉంది. అది వరలక్ష్మి వ్రతం 8వ తారీఖుని కదా, ఆ రోజు చేసుకుంటాను నేను. వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను. మామూలుగా ఎప్పుడు కూడా నిత్య దీపం అయితే మాత్రం మనం ఎప్పుడు పెట్టుకోవాలండి. అలా నిత్య దీపం వెలిగించడం వల్ల ఇంట్లో కూడా చాలా మంచిది ఆరోగ్యానికి, అలాగే ఐశ్వర్యానికి ఏ లోటు లేకుండా ఉంటామండి. ఇది అన్నపూర్ణాదేవి, నా చిన్ని కృష్ణుడు. ఇవి కూడా కాశీ నుంచి అమ్మకి వాళ్ళ ఫ్రెండ్స్ కాశీ వెళ్ళినప్పుడల్లా ఏవో ఒకటి తీసుకొచ్చి ఇస్తారండి. మా పెద్దమ్మ కూడా కాశీ వెళ్తుంది, ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అమ్మ అన్నీ చేయలేదని నేను చేసుకుంటానని నాకు అక్కకి ఇస్తూ ఉంటుందన్నమాట. ఈ గంగాదేవి కూడా ఎప్పుడో చాలా నాళ్ళు అయిపోయిందండి, కాశీ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. ఆ వాటర్ మాత్రం ఎన్నేళ్ళు అయింది, 15 దగ్గర 15 ఏళ్ళ పైన అయిందండి. ఆ వాటర్ మాత్రం ఇంకా అట్లనే ఉన్నాయి అందులోని. నేను అలాగ పూజా రూమ్లో పెట్టుకుని ఉంటాను. అలాగే ఈ గంధంతోనే నేను పువ్వులకి ఇలాగా గంధం అద్ది అది మనం దేవుడి దగ్గర పెట్టాలండి. గంధం సమర్పయామి అనుకుంటాం కదా, ఇలాగా పెట్టండి. చాలా బాగుందండి. చాలా మనకే ఒక విధమైన
ఫీలింగ్ వస్తుంది, ఆహ్లాదంగా మంచి పాజిటివ్ ఎనర్జీ లాగా వస్తుందండి. ఇది భగవద్గీత, ఇది కూడా ఎవరో ఇచ్చారండి, అప్పుడు దేనికో కానీ పంచిపెట్టారు, నేను మర్చిపోయాను. ఇవి ఎన్నేళ్ళ నుంచో ఉన్నాయి నా దగ్గర. నేను అది కూడా పూజా మందిరంలో పెట్టుకుంటాను, భగవద్గీత కూడాని. నాది చిన్న మందిరం కదా, అందుకని ఎక్కువ పెట్టుకునండి, కొన్నే పెట్టుకున్నాను. అలాగే ఈశాన్య మూల వాటర్ ఉంటే నీళ్లు ఉంచి అందులోని కొద్దిగా పసుపు, అక్షింతలు, ఇలాగ హారతి కర్పూరం స్మెల్ బాగుంటుందండి వేసి పువ్వులు వేస్తారు. ఇలాగ ఈశాన్య మూల ఉంచుకుంటే చాలా మంచిదని చెప్తారు. నేను అందుకనే పూజా మందిరం దగ్గరే, ఈశాన్య మూలే కదా మనకి పూజా మందిరం ఉండేది, నేను అక్కడే పెట్టుకుంటానండి. ఇలా పువ్వులు వేసుకుంటాను. అన్నీ శుభ్రం చేసి ఇలాగా పువ్వులతో అలంకరణ చేసుకుంటున్నాను. మాల దండ కట్టానండి, కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా, పువ్వులు బాగా విడిచినాయి అన్నమాట. అందుకని దండ కట్టి స్వామివారికి వేస్తున్నాను. దేవుడు పటాలు శుభ్రం చేసే రోజు మాత్రం కంపల్సరీగా తలస్నానం చేయాలండి. తలస్నానం చేసి మనం పూజా మందిరంలో అన్నీ శుభ్రం చేసుకోవాలి, బొట్లు పెట్టాలి, అలాగే దీపం వెలిగించాలి, ధూపం వేయాలండి కంపల్సరిగా. ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళు చేసుకుంటారండి. నేను ఇలాగ పూజా మందిరం పైన ఇలాగ పసుపుతోని రాసి బొట్లు పెడతాను నేను. మనకి అమ్మవారి కింద మనం కొలుచుకుంటాము, ఇలాగైతే మేము కంపల్సరీగా పెట్టుకుంటాము. ప్రతి పూజా మందిరంలోని ఇలా ఉంటుందండి, అమ్మవారి కింద కొలుస్తామన్నమాట. దీపం పెట్టానండి, దీపం పెట్టి దండం పెట్టుకున్నాను. శ్రావణ మాసంలో మనం వ్రతాలు అవి ఏమీ చేయలేకపోయినా కానీ ఇలాగైనా సింపుల్గా దీపం వెలిగించి ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. శ్రావణ మాసం, కార్తీక మాసం చాలా మంచి మాసాలు కదా. నిత్య దీపం వెలిగించే వాళ్ళకైతే ఇంకా శ్రావణ మాసం, కార్తీక మాసం అని ఏమీ ఉండదండి. నేనైతే రోజు దీపం వెలిగిస్తాను. అలాగే దీపం వెలిగించిన తర్వాత నేను ఇంట్లో పనులు చేసుకుంటాను. నేను పాల మీగడ ఉంటుంది కదా, మనం పాల మీద వస్తుంది కదా, ఆ మీగడ అంతా ఒక దాంట్లోకి బాక్స్లో వేసుకుని నేను దాన్ని మిక్సీ బట్టి ఇలాగా ఐస్ క్యూబ్స్ లాగా చేసుకున్నానండి. వీటిని మనం బౌల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చండి. పాల మీగడ ఫుల్ క్రీమ్ అని బయట అమ్ముతారు కదా, అవన్నీ బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుని వీటిని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్నాళ్ళైనా ఉంటాయండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడేసుకోవచ్చు. అలాగే నేను కొబ్బరి కూడా అలాగే చేస్తాను. మనం కొబ్బరి చెక్కలు కొడతాం కదా దేవుడి దగ్గర గుళ్ళోని, అవి వచ్చినప్పుడు వాటిని ఇలాగా మిక్సీలోని గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసి వీటిని కూడా ఇలాగా డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. ఇవి బాక్స్లో వేసుకుని వీటిని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చాలా ఈజీగా వాడుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోతుంది కదా. నేను ఎర్లీ మార్నింగ్ మా వారికి లంచ్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి నాకు చాలా బాగా ఉపయోగపడతాయి. నేను ఇలా చేసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడేసుకుంటానండి. లంచ్ నేను ఈరోజు బగారా రైస్ చేశానండి. చల్లగా ఉంది కదా వాతావరణం, వర్షాలు పడి మాకైతే చాలా చల్లగా ఉందండి. కాస్త వేడివేడిగా బగారా రైస్ చేసుకుందామని ఇలాగ వేడివేడిగా బగారా రైస్ చేసుకు తింటున్నాను నేను. ఇది అందరికీ తెలిసిందే బగారా రైస్, నేను అందుకనే వీడియో తీయలేదు. కానీ నేను పొడి చేసి వేసానండి, గరం మసాలాలన్నీ పొడి చేసి వేసాను, చాలా టేస్ట్ వచ్చిందండి. ఈసారి మళ్ళీ వీడియో తీసి పెడతాను. మసాలాలన్నిటినీ మిక్సీ పట్టాను నేను, అంటే బాగా మెత్తగా పౌడర్ కాకుండా కాస్త బరకగా పౌడర్ చేసి వేసాను. దానివల్ల ఫ్లేవర్ అయితే గుమగుమలాడిపోయింది, మూత తీయగానే స్మెల్ అయితే